గ్రీన్ ఫీల్డ్ రహదారి కోసం భూమి ఇవ్వాలని గిరిజన రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది. ఇదివరకు సర్వే కోసం రాగా రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా మరోసారి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపల్ పరిధి సాకిబండ తండా రెవెన్యూ శివారుకు పోలీసులతో కలిసి అధికారులు వచ్చారు. గ్రీన్ ఫీల్డ్ సర్వేను రైతులు అడ్డుకున్నారు. నోటీస్ ఇవ్వకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఎందుకు వస్తున్నారని అన్నదాతలు నిలదీశారు. సాగు భూమి లాక్కుంటే తామెలా జీవించాలని గిరిజన రైతులు ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి కోసం భూములు ఇవ్వబోమని అన్నదాతలు తెగేసి చెప్పారు. ప్రాణాలు పోయినా సరే సర్వే సాగనివ్వమని రైతులు స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ పోలీస్ అధికారులు వెనుదిరిగారు. గిరిజన రైతులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. గ్రీన్ ఫీల్డ్ రహదారి కోసం భూమి ఇవ్వాలని గిరిజన రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది. ఇదివరకు సర్వే కోసం రాగా రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా మరోసారి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపల్ పరిధి సాకిబండ తాండా రెవెన్యూ శివారుకు పోలీసులతో కలిసి అధికారులు వచ్చారు. గ్రీన్ ఫీల్డ్ సర్వేను రైతులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఎందుకు వస్తున్నారని అన్నదాతలు నిలదీశారు. సాగు భూమి లాక్కుంటే తామెలా జీవించాలని గిరిజన రైతులు ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి కోసం భూములు ఇవ్వబోమని అన్నదాతలు తెగేసి చెప్పారు. ప్రాణాలు పోయినా సరే సర్వే సాగనివ్వమని రైతులు స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ పోలీస్ అధికారులు వెనుదిరిగారు. గిరిజన రైతులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, గ్రీన్ ఫీల్డ్ రహదారి కోసం భూములు ఇవ్వబోమని రైతులు తెగేసి చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో ఉండేటువంటి సాకిబండ తండా రెవెన్యూ శివార్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం భూమి కావాలని చెప్పేసి ఆ భూమిని తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చాలా రోజుల నుంచి కూడా అంటే చెప్పా పెట్టకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ మొత్తం కూడా సాకిబండ తండాకు సంబంధించినటువంటి గిరిజన రైతులకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి. ఆ భూములోకి గతంలో కొన్ని రోజుల క్రితం కూడా సర్వే చేయడానికి వస్తే అప్పుడు మూకుమ్మడిగా గిరిజనులు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఆ సర్వే నుంచి అడ్డుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు కూడా పోలీసులతో వచ్చారు. తర్వాత అధికారులంతా కూడా వస్తే ఇక్కడ మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఎలాంటి నోటీస్ లేకుండా మా పచ్చని భూముల్లో చిచ్చు పెట్టడానికి మీరు వస్తున్నారని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మా భూములలో మేము పచ్చని పంటలు పండించుకుంటున్నాం, పాడి పరిశ్రమతో కొద్దిగా బాగుపడుతున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి కొద్దిపాటి భూములను మీరు లాక్కుని వెళ్తే మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పేసి వాళ్ళు చెప్పి ఆ రోజు చెప్తే ఏమీ చేయలేని పరిస్థితుల్లో అధికారులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే తాజాగా ఈ రోజు మళ్ళీ సాకిబండ తండాకు రెవెన్యూ శివారుకు భారీ పోలీసు బలగాలతో రెవెన్యూ తర్వాత ఈ సర్వే అధికారులంతా కూడా సర్వే చేయడానికి వచ్చినటువంటి క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి గిరిజన రైతులంతా కూడా ఒక్కసారిగా తమ పొలాల్లోకి వెళ్ళగా వాళ్ళు సర్వే చేయడానికి వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు, అసలు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా గతంలోనే మేము చెప్పాం సర్వే ఇక్కడ చేదు, మా భూములు ఇవ్వమని చెప్పాం, అయినప్పటికీ కూడా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి నిలదీస్తున్నటువంటి క్రమంలో అక్కడికి బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ గిరిజనులకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నేతలతో పాటు పలు పార్టీల వాళ్ళు కూడా వాళ్ళకు మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా సరే కానీ మేము బ్రతుకుతున్నటువంటి మా భవిష్యత్తు దీంట్లోనే ఉంది కాబట్టి
భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కాదు, అసలు మాకు ఆ రోడ్డుతో పని లేదు. ఇక్కడ ఎవరి కోసం ఈ రోడ్డు వేస్తున్నారు, ఎందుకోసం వేస్తున్నారు, మా పొట్టలు కొట్టడానికి, మా పచ్చని భూముల్లో చిచ్చు పెట్టడానికి ఈ రోడ్డు పేరిట ఇక్కడ వచ్చేసి మా భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నటువంటి మేము మమ్మల్ని మళ్ళీ పాత రోజులకు తీసుకెళ్లేందుకేనా ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అక్కడికి వీళ్ళకి మద్దతుగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నేత ఆమన్గల్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనాయక్ కూడా అక్కడికి వచ్చేసి అక్కడ అధికారులతో అంటే రెవెన్యూ ఆర్డీఓతో మాట్లాడి మీరు అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణకు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయండి, అక్కడ ప్రజలు ఏం చెప్తారో అక్కడ రైతులు ఏం చెప్తారో కానీ అప్పటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వేలు కానీ తర్వాత ఆ భూములకు కానీ ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి ఆర్డీఓను రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే గిరిజనులు చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాకు ఇక్కడ పంటలు పండించుకోవడం ఒకటే కాదు, దీనికి సంబంధించి పాడి పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఆవులు తెచ్చుకున్నాం, తర్వాత ఇన్ని పావులు పోసుకొని మేము జీవనం సాగిస్తా ఉన్నాము. మాకు ఉన్నటువంటి సన్నకారు రైతులము ఇప్పుడిప్పుడే పిల్లలు హైదరాబాద్ లో బతుకుతున్నటువంటి క్రమంలో మేమే వ్యవసాయం చేసుకుంటూ స్వయంగా పిల్లలు చదివించుకుంటున్నాం. ఈ క్రమంలో ఉన్న ఫలంగా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మొత్తం ఎకరా 2 ఎకరాల భూములు 3 ఎకరాల భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏంటి, గిరిజనులను బతుకులు అంటే ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే బాగుపడుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక గుదిబండగా తయారైందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అంటే అక్కడ చిన్న పిల్లల కాడి నుంచి అంటే యువకుల కాడి నుంచి వృద్ధుల వరకు కూడా ఒకే మాట చెప్తూ ఉన్నారు, ఎవరు ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మా భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు. అసలు మాకు డబ్బులు కాదు కావాల్సింది, మా భూమి మాకే కావాలి, మా భూమి మాకు ముద్దు అని చెప్పేసి వాళ్ళు తెగేసి తేల్చేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇన్నిసార్లు మేము విన్నవించినప్పటికీ కూడా గతంలో వెళ్ళిపోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు అంటే మాకు ఎలాంటి సమాచారం లేకుండా అంటే మేము గ్యాదర్ కాము అన్న ఉద్దేశంతో సర్వే చేయొచ్చు, ఆ రోడ్డును పూర్తి చేయొచ్చు అనే ఉద్దేశంతో వస్తున్నారు. కానీ మాకు తిండి తీపలు లేకుండా ఆ రోడ్డు కావాలే ఉండాల్సి వస్తుంది, మా భూముల కావాలే ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు ఎవరు వస్తారా, ఏ అధికారులు వస్తారా, ఏం సర్వే చేస్తారా, తర్వాత మా భూములు ఏమవుతాయని చెప్పేసి మేము నిద్రాహారాలు కూడా మానాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. రోజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తా ఉన్నారు మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎలాంటి కనికరం లేకుండా దీనిపైన సర్వే పైన గడుకోకసారి ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, పోలీసు బలగాలతో వస్తా ఉన్నారు, హెచ్చరికలు చేస్తా ఉన్నారు, తర్వాత ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి గ్రీన్ ఫీల్డ్ కు ఇచ్చే ప్రసక్తి లేదు, మాకు ఆ రోడ్డుతో పని లేదు, మా చావైనా బతుకైనా మా భూమి మాకు ఉండాల్సిందే అని చెప్పేసి కూడా ఆ గిరిజన రైతులు చేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే గిరిజనుల భూములే కావాల్సి వచ్చాయా, అటు లఘుచర్ల కావచ్చు అక్కడ ఇబ్బంది పెట్టారు. ఇక్కడ కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన భూములపైనే దృష్టి పెట్టిందని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా భూములు అయితే ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడు చదువుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి యువకుల కాడి నుంచి వృద్ధుల వరకు కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు, మాకు ఏమి లేకున్నా సరే కానీ మా భూమి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రత్యూష. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. సర్వే అధికారులు